హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చిన్నారి ప్రపంచం. ఈ వీడియో వచ్చేసి మేము నిన్న సండే గాంధీ పార్క్ వెళ్ళాము. ఇంకా పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పేసి వాళ్ళని పార్క్ అయితే తీసుకెళ్ళాము. హాలిడేస్లో 2 సార్లు వెళ్దాం అనుకున్నాం, కానీ మేలో చాలా వరకు వర్షాలు పడి వెళ్ళలేదు. అందుకనే ఇంకా స్కూల్ ఓపెన్ చేసే ముందు వెళ్ళాము. ఇంకా మా పిల్లలు అయితే వాళ్ళ 10 రూపీస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళే వెళ్ళి వాళ్ళ టికెట్స్ తెచ్చుకున్నారు. ఎంట్రీ టికెట్ వచ్చేసి చిన్నపిల్లలకైతే 10 రూపీస్, పెద్దవాళ్ళకి వచ్చేసి 25 రూపీస్. పిల్లలకైతే టికెట్ రీజనబుల్గానే ఉంది. ఇంకా మా పిల్లలు అస్సలు ఆగట్లేదు. ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాం పదండి. ఇంకా వాళ్ళిద్దరూ వచ్చేటప్పుడు ఆడి ఆడి అలసిపోతారని చెప్పేసి చెరొక వాటర్ బాటిల్ అయితే పట్టుకొచ్చుకున్నారు. ఇక్కడ వరకు అయితే ఇద్దరు బాగానే మోసారు. ఇంకా లోపలికి వెళ్ళి వాటన్నిటిని చూడంగానే ఇంకా వాళ్ళు ఆడుకోవాలి కదా, ఇంకా వాటర్ బాటిల్స్ వాళ్ళకి అడ్డమని చెప్పేసి ఇద్దరు నాకు ఇచ్చేశారు. ఇంకా అసలు మా అబ్బాయి చూడండి, వినకుండా అసలు వెనక్కి తిరిగి చూడకుండా పరిగెడుతున్నాడు. వీళ్ళు మెయిన్గా గాంధీ పార్క్ వెళ్దామని చెప్పేది ఉయ్యాళ్ళ కోసం. మా ఇంటి దగ్గర ఉండే పార్కులో కూడా ఉయ్యాలు ఉంది, కానీ అక్కడ చాలా పెద్ద లైన్ ఉంటుంది, ఎక్కువసేపు ఊకడానికి అయితే అవ్వదు. అందుకనేసి గాంధీ పార్క్ వెళ్దామని చెప్తూ ఉంటారు. స్కూల్ ఉన్న రోజుల్లో అయితే వెళ్ళడం కొంచెం కష్టం. అందుకే ఇంకెలాగో స్కూల్ స్టార్ట్ చేస్తారు కదా అనేసి ఇప్పుడైతే తీసుకెళ్ళాము. ఇంకా మా అబ్బాయి వచ్చి రాగానే ఫస్ట్ ఉయ్యాళ్ళ మీదే ఉన్నాడు. నేను అసలు ఊపొద్దంట, వాడే ఊగుతాడంట చెప్తూ ఉన్నాడు. ఇంకా మా చిన్న అబ్బాయి అయితే అసలు కంటికే కనిపించట్లేదు, వాడు ఎటు వెళ్ళాడో వెతుక్కోవాలి. ఇవన్నీ పిల్లలు చక్కగా ఆడుకోవచ్చు. మేము కొంచెం ఎర్లీగా వచ్చాము, అంటే 3:34 కల్లా వచ్చేసాం. మేము ఇంతకుముందు వచ్చినప్పుడు ఇవన్నీ కొత్తగా ఉండేవి. ఇప్పుడు చెస్ కాయిన్స్ అన్నీ పాతబడిపోయాయి. ఇంకా మా వాడు ఉయ్యాలు ఊగడంలో బిజీగా ఉన్నాడు. ఇంకా ఆ లోపల మా చిన్న అబ్బాయి కూడా వచ్చేసాడు. వాడు ఊగాడు కదా అనేసి ఇంకా వాడిని దింపేసి వీడెక్కాడు. ఇంకా మా అబ్బాయి వాడెక్కాడని ఖాళీగా అయితే లేడు, ఇంకా చుట్టుపక్కల ఉండేవన్నీ అయితే ట్రై చేస్తున్నాడు. ఇంకా మా పిల్లలు మొత్తం తిరుగుతూ ఆడుతూ ఉన్నారు. మేము ఏదైనా తినడానికి స్నాక్స్ అలా తీసుకుందామని చెప్పేసి ఇక్కడ స్టాల్కి అయితే వచ్చాము. ఈ పక్కనే ఒక చెట్టు ఉంది. ఈ చెట్టు మీలో ఎంతమందికి తెలుసో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈ చెట్టును చూడంగానే నేను ఫస్ట్ అయితే గుర్తుపట్టలేదు. తర్వాత కింద పూలైతే కొన్ని రాలిపడి ఉన్నాయి. అవి చూసిన తర్వాత నాకు అర్థమైంది ఇది అదే చెట్టు అనేసి. వీటిని నాగలింగ పుష్పాలు అంటారు. ఇక్కడ ఉన్నవన్నీ అయితే మొగ్గలే, విచ్చుకున్నవి తక్కువే ఉన్నాయి. చాలా వరకు అన్నీ కింద రాలిపోయి వాటి పెటల్స్ అన్నీ ఊడిపోయాయి. ఇంకా ఇక్కడ చూడండి, వర్షాల వల్ల ఇక్కడ ఇంకా బురద ఉంది. అసలు ఈ అబ్బాయి అయితే దాన్ని చూసి కూడా నేను జంప్ చేస్తాలే అని వచ్చేసాడు. వచ్చి నీళ్ళల్లో అలా పడ్డాడనమాట. అయినా సరే తనేం ఫీల్ అవ్వట్లేదు, బాగుందంట. ఇంకా పిల్లలైతే మెయిన్గా వచ్చేది వీటి కోసమే కదా, ఆడుకోవడానికి. ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో. మేము వెళ్ళింది సండే 4కి అక్కడికి వెళ్ళిపోయాము. అప్పుడు అంత ఎక్కువ జనాలు అయితే లేరు. తర్వాత 5:30 అలా అయ్యే కొద్దీ జనాలు అయితే పెరుగుతున్నారు, చాలామంది వచ్చారు. మేము ఇంతమంది వస్తారు అనుకోలేదు. సో ఇంకా అందరు ఇలాగే, ఇంకా పిల్లలకి ఎలాగో స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పేసి వచ్చినట్టున్నారు. చాలామందే వచ్చారు. మేము వచ్చినప్పుడు ఇక్కడంతా ఖాళీగా ఉన్నది. ఇప్పుడైతే అన్ని చోట్ల ఫుల్ అయిపోయి పిల్లలందరూ చక్కగా ఆడుతున్నారు. ఇలా ప్రతి ఒక్క ఆడుకునే వస్తువు దగ్గర పిల్లలు ఉన్నారు. అసలు వీళ్ళు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో, ఒకరి తర్వాత ఒకరు. ఎంతైనా చిన్నపిల్లల లైఫ్ అయితే చాలా బాగుంటుంది కదా. ఆడుకుంటూ పిల్లలు, వాళ్ళని చూసుకుంటూ పేరెంట్స్, ఇలా అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. పార్క్ అయితే చాలా బాగుంది మొక్కలతో. నేను ఇదివరకు ఆల్రెడీ మీకు చూపించాను. ఇంకా మా అబ్బాయి ఎక్కడికి వచ్చినా ఉయ్యాల మీదే ఉంటాడు. మా వాళ్ళకేంటో ఉయ్యాలంటే అంత పిచ్చి.
ఇంకా మా పెద్ద అబ్బాయి అయితే అక్కడ ఉయ్యాలొగుతున్నాడు. ఇంకా మా చిన్నోడు ఎక్కడ ఉన్నాడో వెతుక్కోవాలి. వీళ్ళతో ఇదే పని. ఇలా ఎక్కడికైనా వెళ్తే చాలు ఇంకా వాళ్ళని వెతుక్కోవడమే మాకు సరిపోతుంది. ఇంకా నేను వెళ్ళి ఒక బెంచ్ మీద కూర్చున్నాను అంతే. మా చిన్న అబ్బాయి వచ్చి అలా పడుకున్నాడు, అలసిపోయాడంట. మేము కరెక్ట్గా ఆ నీళ్ళుండే జారుడు బండకి ఎదురుగా కూర్చున్నాము. ఇంకా మా అబ్బాయి వాటర్ తాగేసి కొంతసేపు అలాగే పడుకున్నాడు. ఆడి ఆడి బాగా అలసిపోయాడంట, అసలు లేవలేడంట. ఇంకా సరేలే ఆడింది చాలే అని చెప్పేసి కొంచెం సేపు ఇక్కడికి వచ్చి గడ్డిలో అయితే కూర్చున్నాము. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. అసలు నాకు ఈ ప్లేసే ఇష్టం. గాంధీ పార్క్లో పిల్లలకైతే ఆడుకునే ప్లేసులు అవన్నీ నచ్చుతాయి. నాకైతే ఈ గడ్డి ఉండే ప్లేస్ అయితే బాగా నచ్చింది. బాగుంటుంది, చక్కగా అక్కడ కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది. చూడండి చాలామంది అయితే వచ్చేసారు. ఇక్కడ ఈ చెట్టు మీద ఒక తొండ కనిపిస్తుంది, కలర్ఫుల్గా ఉంది. చాలాసేపటి నుంచి అక్కడే ఉంది, అసలు అది కదలట్లేదు. ఇంకందరూ చక్కగా కూర్చొని రిలాక్స్ అవుతున్నారు. ఎప్పుడు సిటీలో ట్రాఫిక్లో ఉండే వాళ్ళకి ఇలా అప్పుడప్పుడు పార్కులకు వచ్చి ప్రశాంతంగా ఈ చెట్ల మధ్యలో కూర్చుంటే చాలా బాగుంటుంది. మా అబ్బాయి చూడండి ఎక్కడెక్కడ ప్లేస్ దొరికితే పడుకుందామా అనే ఉన్నాడు. ఆడి ఆడి బాగా అలసిపోయాడంట. అయినా సరే ఇంకా కాసేపు ఉందామంటారు. ఇంకా ఇంటికి వెళ్దామా అంటే అస్సలు ఒప్పుకోవట్లేదు. ఇంకొంతసేపు ఆగి వెళ్దామనే చెప్తున్నారు. ఇక్కడ గాంధీ పార్క్లో ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే ఓపెన్ చేయలేదు. అక్కడ డైనోసార్ కనిపిస్తుంది చూసారా, దాంట్లో అయితే ఒక మినీ థియేటర్ ఉంది, అది ఓపెన్ చేయలేదు. రెయిన్ డ్యాన్స్ ఉంది, అది కూడా ఓపెన్ చేయలేదు. పూలు చాలా బాగున్నాయి కదా. ఎక్కడికక్కడ డస్ట్బిన్స్ పెట్టేసి నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇంక ఇప్పుడిప్పుడే 6 అవుతుంది టైము, అందుకని ఒక్కొక్క లైట్లు అయితే వేస్తున్నారు. ఇప్పుడే ఫౌంటైన్ కూడా ఆన్ చేశారు. మేము ఎంటర్ అయ్యి వచ్చినప్పుడైతే అది ఆన్లో లేదు. ఈవినింగ్ టైంకి ఇంకా జనాలు కొంచెం ఎక్కువ అయ్యేసరికి ఫౌంటైన్ అయితే ఆన్ చేశారు. దీంట్లో ఇంకా లైట్స్ కూడా ఉంటాయి. చీకటి పట్ట తర్వాత లైట్స్ ఆన్ చేస్తారేమో. ఇంకా చీకట్లో లైట్స్ వెలుతురులో అయితే ఇంకా చాలా బాగుంటుంది. కానీ మేము అంతసేపు అయితే ఉండలేదు, మాకు కొంచెం పని ఉంది, అందుకని కొంచెం త్వరగానే ఇంటికైతే వచ్చేస్తున్నాము. మా పిల్లలకి చెప్తుంటే అసలు వినట్లేదు. అప్పుడైనా ఇంటికి ఇంకా కొంతసేపు ఉండి వెళ్దామని చెప్తున్నారు. ఆడి ఆడి బాగా అలసిపోయారంట. ఒకవైపు వాళ్ళే చెప్తున్నారు, మళ్ళీ ఇంకోవైపు వచ్చేసి ఇంకొంతసేపు ఆడుకుంటాము, మళ్ళీ ఇప్పుడే రాము కదా అనేసి మళ్ళీ వాళ్ళే అంటున్నారు. ఇంకా వద్దులే పదండి వెళ్దాము, పనుంది అని చెప్పేసి తీసుకెళ్తున్నాను అనమాట ఇంటికి. సో ఇదండి మా గాంధీ పార్క్ వీడియో. ఎలా అనిపించింది మీకు నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.